వచ్చేసామండి. ఇప్పుడైతే మేము చెరువుగట్టుకి నల్గొండ నుండి చెరువుగట్టుకు వచ్చాము. చెరువుగట్టే కదా, చెరువుగట్ట అండి. అది కనబడుతుందిగా, అదే ద్వారం. దాని నుండి మన బయటగా అంటే చాలా దూరం ఉంది. సారీ, లోపలికి వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 1 కిలోమీటర్ దూరం ఉంటుందంట అండి. ఇగో రోడ్డు దాటి అవతలికి వెళ్ళాలి. మేమైతే అక్క అవన్నీ మా అన్నయ్య రోడ్ కట్ చేసి వెళ్ళిపోతున్నాడు. నేను వీడియో తిట్టినాక అందుకే ఆగిపోయాను. రండి రండి కానీ త్వరగా. ఇదిగోండి, ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి బయట వెళ్తారు లోనికి. మేమైతే టెంకాయ ఏం తెచ్చుకోలేదు కాబట్టి మేము కొట్టట్లేదు. మేము డైరెక్ట్గా లోనికి వెళ్ళిపోతున్నాం. మా అక్క వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా. ఆగండి, మా అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నడక ఎలా ఆటోనా? ఆగి నడక ఆటో కదా, ఆటో కదంటే నడక అంటాను. షాప్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. కొబ్బరికాయలు అండ్ గుమ్మడికాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఎక్కడ దాకా ఉంటాయి షాప్స్ తెలియదు. ఆటోలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఆటో సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ నుంచి షాప్స్ అన్నీ చాలా దూరం ఉన్నాయి. షాప్స్ ఎంతవరకే ఉంటాయో తెలియదు నాకైతే. మా అక్క వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడే టెంకాయలు కొనుక్కుంటున్నారు అందరూ. అక్క టెంకాయలు కొనుక్కోరు మీరు? ఇదేనా దారి? టిఫిన్ షాప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. మొత్తానికి అయితే చెరువుగట్టుకు వచ్చేసండి. నల్గొండ నుంచి అంటే మేము మా పాప పక్కన ఉంటుందిగా, అది నల్గొండ. అక్కడ నుంచి చెరువుగట్టుకు వచ్చాం ఇక్కడికి. ఇక్కడ నుంచి లాంగ్ వెళ్ళాలంట. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ బాగా తెలియదు. నడకైతే పెట్టి మా అక్క పరిగెడుతుంది బాగా ఎదురైపోతుందిగా. మరి అన్నయ్య అనకాదు ముందుకంటే వచ్చేసి అనకాకడండి. అంత పరిగెట్టుకుని పడొచ్చాడు కదా. షాప్స్ ఇక్కడ వరకే ఉన్నాయి అక్క. షాప్స్ ఇంత 4 కొట్లు అయితే షాప్స్ ఎండు. అదిగోండి రోడ్ ఏమో ఏమో పరుగు మీద దూకొచ్చాడు. మాకన్నా ముందు వెనక్కి వచ్చాడు. నెక్స్ట్ వీడియో ఇంకా రేపండి. ఈ అది వరకు ఈ వీడియో అంటే మనం ఫుడ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకేం జరగబోతుంది, ఏం చూస్తున్నాం ఏంటన్నది రేపు వచ్చిందండి. అంటే వెళ్ళిండు మీకు తర్వాత వీడియోలో తెలిసింది. అంటే ఇప్పుడు మేము అక్కడ ఫుడ్ కానీ మేము ప్రయాణం కానీ ఇదంతా చూపిస్తున్నాం. అదో మా అక్క అయితే ప్రయాణంలో బాగా అలసిపోయిందండి. బాగా నీరసం అయిపోయింది. ఇంటికాడ పనులు అన్ని పనులు చేసుకొని వచ్చాం కదా, బాగా నీరసం అయిపోయింది మా అక్క అయితే. బజ్జీల కోసం వెళ్తున్నారంట. ఇదిగోండి గుమ్మం ద్వారం ముందు నంది. కొబ్బరికాయ కొడతారు ఇక్కడ. గుమ్మం ద్వారం ఉందనేమో గుమ్మం ద్వారం. అక్కడి నుంచి మెట్లు స్టార్ట్ అయితే పైకి గుట్ట పైకి ఎక్కాలనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి మెట్ల మీద ఎక్కుతారు. ఇవన్నీ షాప్స్. ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి. మేము ఇంకా ఎక్కలేదు మెట్లు, ఇంకా ఎక్కాలి. అక్క ఏది ఎక్కాలి? మెట్లు ఎక్కుతారండి. ఇదిగోండి ద్వారం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇగోండి మేము మెట్లు ఎక్కట్లేదు. మేము ఇలాగ ఇగో బై రోడ్ వెళ్తున్నాం. ఎందుకంటే మాకు లగేజ్ ఉంది కదా, లగేజ్ వల్ల ఎక్కడ కుదరట్లేదు అని చెప్పని మెట్లు ఆప్ చేసి మేము బై రోడ్ మీద వెళ్ళి కొండపైకి ఎక్కి అక్కడ స్నానాలు అవి చేసి అప్పుడు దర్శనానికి వెళ్తారు. అక్కడ చూడు చింతలు చూపి. ఇగోండి ఇక్కడ నుంచి కూడా కనబడుతుంది ఒక జనం మెట్లు ఎక్కేది. దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతూనే ఉన్నారు. చూడండి
హాయ్ అండి, తెల్లారిపోయింది. మేము పుట్టెక్కుతున్నాం, నైట్ కింద పుట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు పుట్టెక్కుతున్నాం మేము పైకి. ఇలా ఎక్కి అలా తిరిగి అలా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఇలా ఎక్కి అలా తిరిగి అలా వెళ్ళాలి. నువ్వమ్మా? అలాగే కనబడుతుంది రోడ్డు. రోడ్డు అలాగే ఉందంట. అమ్మా తిరుపతికి వెళ్దాం, పండుకుందాం. ఎవరు రోడ్డు ఉంచుకొని ఇక్కడ ఎక్కుతున్నారండి మా వాళ్ళు. మరి నేను ఎక్కడ ఎక్కాలి? ఆ పిల్లని చూడ ఎత్తున్నా. బాగుంది. ఇట్లా ఇట్లా బాగుంటుంది. రోడ్డు ఉంది కానీ రోడ్డు వద్దని చెప్పని లెక్కున్న షార్ట్ కట్ అని చూసుకో కింద పడుతుంది. ఎటు 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 ఇటువైపు ఆడకు పరిగెడుతున్నావు. ఇటు కొండెక్కాలమ్మా, అటు ఎందుకు? జాగ్రత్త, బైక్ వస్తుంది. చూడండి సూర్యుడు ఎంత బాగా కనబడుతుందో. ఇప్పుడు నాకు అది చాలా బాగుందండి. ఇది వ్యూ అయితే ఇక్కడ నుంచి చూస్తే అసలు భలే ఉందండి. చూసుకుని చూడబుద్ధి అవుతుంది. ఇక్కడ కొత్తగా ఇంకేంటో కడుతున్నట్టున్నారండి దారి కాడ. అటు సైడ్ మెట్లు ఉన్నాయి కానీ మేము ఇలా నడుస్తున్నాం ఇంకా రోడ్ని. చూడండి ఎంత జనం వచ్చారో, చాలామంది వచ్చారు. కొత్తగా ఏంటో కడుతున్నారు. ద్వారం అనుకుంటండి ఇది, లోనికి వెళ్ళడానికి ద్వారం అనుకుంటా. అటు సైడ్ ఏమో బాత్రూమ్స్ ఉన్నాయండి. ఒక చెట్టు సైడ్ కనబడుతుందిగా, అవి అయితే బాత్రూమ్స్ అన్నమాట, స్నానాల గదులు అని కాదన్నమాట. ఎదురుగా మేము ఎక్కుతున్నాం. ఇంకా పుట్ట ఇదంతా కొండ అండి. కొండపైకి ఎక్కుతున్నాము. సైడ్ నుంచి వస్తున్నారు, మెట్లు ఎక్కేవాళ్ళు మెట్లు ఎక్కుతున్నారండి. వచ్చేసామంటే అండి, ఇదే టెంపుల్ అంట. అదిగో అనుకుంటా ఎక్కాలనుకుంటా. ఇదేనండి గుణం. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. స్నానాలు అంతా ఇక్కడ చేసేది. డ్రెస్సింగ్ అయితే అటు సైడ్ ఉంటుంది. నేను, మా అక్క, మా పెద్ద అక్క, మా చెల్లి నీళ్ళ దిగుతున్నాను. ఆడ మా తమ్ముడు దిగాడు, మా అన్న కూతురు తీసుకొని. మా అక్క వీడియో తీస్తుంది మా పాపను ఎత్తుకొని. మా పాపకి చెవి నొప్పి వచ్చిందండి. రాత్రి ఉన్నట్టుగా ఉండి చెవుకి ఎందుకో నొప్పి వచ్చిందండి. చెవి నొప్పి తట్టుకోలేక మా పాప పెట్టుకుందని నీళ్ళ దిగితే మళ్ళీ నొప్పి పోతుందని చెప్పని మేము పాప ఒడ్డు మీద పెట్టిస్తాం. మా అక్క చెప్పి మేము దిగుతున్నాం. నాకు చాలా భయం వేస్తుందండి నీళ్ళ దిగాలంటే. ఎందుకంటే మన విజయవాడ వెళ్ళినప్పుడు నీళ్ళ గోదావరిలో స్నానం చేద్దాం, గోదావరి కదండి, కృష్ణానదికి స్నానం చేద్దామని చెప్పి వెళ్తే అక్కడ స్లిప్ అయి పడిపోయాను. ఇంకా ఆ భయానికి నాకు ఇక్కడ కూడా దిగడానికి భయం వేస్తుంది. అందుకని నేను దిగడానికి సంకోచిస్తున్నాను. మా అక్క దిగుదు, ఏం కాదు రా అంటుంది. అయితే వస్తా నాకని చెప్పారు. మొగడుకు ధైర్యం తెచ్చుకొని దిగుతున్నాను అందరికి. మా అన్న కూతురికి అయితే స్నానం చేపిస్తున్నాను. నేను చాలా చేపట్టింది వెళ్ళడానికి. మా అన్న కూతురు ఈలోపు స్నానం చేపించమన్నాను. అది మా పాప అయితే బాగా ఎడుతుంది. మా అన్న కూతురు నేను నీళ్ళ ఎడుతుందండి. మా అన్నయ్య రాలేదు, మా అన్నయ్య కిందే ఉన్నాడు. మేము మట్టికి వచ్చామాట, పైన గుట్ట మీద ఉన్నాం. ఇంకా మా తమ్ముడు తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా పాపను తీసుకొని బొట్టు మీదకి మా అక్క గీయటానికి.
లగేజ్ ఉందండి కదండి అందరూ ఒకేసారి తాగేట్టు కుదరదుగా, అందుకని మా చెల్లి కూడా భయం అండి, అందుకని మా చెల్లి కూడా ఒడ్డు నిలబడి చెప్తుంది ఒకరి తర్వాత ఒకరు దిగుదామని. ఇక చూడండి అది చూస్తుందా ఎలాగలా మునిగేశారండి, కానీ ఒక్కొక్క మునిక్కి చాలా లేటు పడుతుంది నా వల్ల కాక. రెండో మునిక్కి అయితే నాకు ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోయినాయండి, నేను చాలా ఇబ్బంది పడ్డాను. మా తమ్ముడు చాలా ఈజీగా మునిగేస్తున్నాడు. రండి అక్క, నువ్వు మునుగు, నువ్వు మునుగు. అదే నా కాలం పుడుకు మా అక్కని మా తమ్ముడు మళ్ళీ మునుగు అని చెప్పి అన్నాడండి. మా అక్క 3 మునకలే వేసినా సరే ఇంకా ఇంకో మునక అంటుంది, అంటే ముక్కు మూసుకొని మునగలేదు మా అక్క, అందుకని మా అక్క మా తమ్ముడిని అలా అంటుంది. ఆఖరికి మునిగింది మా అక్క. ఇక నన్ను ఒడ్డుకు తీసుకెళ్ళిపోతుందండి, నేను ఎందుకంటే భయపడుతున్నా కదా, అందుకనే జాగ్రత్త పట్టుకొని ఒడ్డు ఎక్కిస్తుంది నన్ను. అదిగా ఉన్న మెట్లు స్లిప్ అవుతున్నాయండి, బాగా పాకుడుందన్నమాట మెట్లకి, అందుకనే అది కింద కొండలాగా ఉందండి ఆకారం, మెట్లు కాకోకుండా. ఇప్పుడు మా చెల్లి వంతండి, ఇంకా మా చెల్లి దిగుతుంది ఇంకా నీళ్ళకి స్నానం చేయడానికి. కానీ మా చెల్లి కూడా భయపడుతుంది, నేను అనుకుంటే నాకు తాత అయిపోయిందండి, మా చెల్లి ఇంకా బ్రహ్మాండంగా భయపడుతుంది. మా అక్క ఏం కదా రా అని చెప్పని తీసుకెళ్తుంది, అది చూడని చెక్క పట్టుకుంది మా అక్క. ఐదుసారి భయపడుతుంది, ఎందుకంటే నేను మా చెల్లి విజయవాడలో కృష్ణానది కాడ స్నానం చేసేటప్పుడు ఇద్దరం ఒకరు పట్టుకొని మునిగామండి. మునగడం వల్ల ఏమైందంటే ఒకసారి మేము వదిలేసుకొని స్లిప్ అయ్యి నీళ్ళలో పడిపోయాము, అంటే మొత్తం మునిగిపోయాము. ఒకసారి ఊపిరానంత పని అయిందండి, అసలు మర్చిపోయిన రోజు జరిగింది మాకు. ఆ రోజు అంత భయం వేసింది, ఇంకా అప్పటి నుంచి నీళ్ళనే సరే చాలా భయం వేస్తుంది, ఇంకా కోనేరు అంటేనే. అందుకని నాకు మా చెల్లికి అంత భయం. మా తమ్ముడు కూడా చెప్తున్నాడు మునుగు అని, ఏం కాదని చెప్పని, వద్దా భయం వేస్తున్నాక అని చెప్తుంది మా చెల్లి. ఆ సంగతి అసలు మర్చిపోయి ఇంకా నేను కూడా వచ్చి ఇంకా ఏం కాదు బుజ్జి అక్క పట్టుకుంటుంది కదా మునుగు, ఏం కాదు అని చెప్పని అంటున్నాను. మా చెల్లి వద్దు అని అంటుంది, భయపడుతుంది. కానీ ఇక్కడ ట్యాప్లో వెండి పైన కోనేరు పెట్టారు, అదే కోనేరు ఉంది కదా ఇక్కడ, కోనేరు అనట్లేదండి, పక్కన సైడ్ చూపించాక మీకు గుండం అదే అండి, కోనేరు కాదు అంట గుండం అంట, ఎందుకంటే ఆ గుండంలో నుంచి నీళ్ళు వస్తాయంటండి కోనేరులోకి, వాళ్ళు చెప్తున్నారు అలాగా. మరి నాకైతే తెలీదు, మరి గుండంలో నుంచి నీళ్ళు వస్తున్నాయో మరి ఎలా అన్న సంగతి నాకైతే తెలీదు. నేనైతే ఇక్కడే మా చెల్లి తాను చేసి వచ్చింది దాకా ఇక్కడే కూకుంటాను చెప్పని, అందరూ కూకొని మంగమ్మ శబ్దం అలాగే చేస్తున్నానండి నేను. మా చెల్లి వచ్చింది నాకు అక్కడే ఉంటాయని చెప్పని మా చెల్లికి చెప్తున్నా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు త్వరగా తాను చేసిరా అని చెప్పని అక్కడ నేను ఉండిపోయాను. నేను ఇంకా లోనకి వస్తుంటే మా చెల్లి భయపడుతుంది కదా మళ్ళీ స్లిప్ అయి పడతామని, అందుకని నేను రాను ఇక్కడే కూర్చుంటా అని చెప్పి అన్నాను. మా చెల్లి నవ్వుతూ ధైర్యం తెచ్చుకొని మొత్తానికి చాలా టైం పడుతుందండి. అలాగే చేతులకు ముందు పెట్టుకొని చూస్తూ ఉన్నానండి మా చెల్లి అంచేపు అవుతుందని. బుజ్జమ్మ దాని చేపట్టుకో దయచేది నువ్వు లేగే అలా కాదు, నువ్వు చేపట్టుకో చేపట్టుకో అదేదిగో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి, మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటారని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మమ్మల్ని మీలో ఒకరిగా భావించండి. చేతి అమ్మ
ఎట్టకేరికి మా చెల్లి మునుగుతుందండి నీళ్ళలో. అమ్మాయి మునిగి లేచింది, మునుగులేస్తుందండి. ఇంకా ఇప్పటికి భయం తీరింది మా చెల్లికి. అమ్మాయి నాకైతే అనిపించింది ఓకే మొత్తానికి మునిగిలేస్తుందని. అవన్నీ మళ్ళీ వేసింది అటు సైడ్ కూడా. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డ్రెస్సింగ్ చేసుకునే కాడ నేను చెప్పాక డ్రెస్సింగ్ చేసుకునే అటు సైడ్ ఉందని అసలు బాగాలేదండి. అవి చాలా గలీజ్గా ఉన్నాయి. అంటే మూత్రాలు కూడా అందులో పోస్తున్నారు, వాసన వస్తుంది. అందుకని మేము అటు సైడ్ వెళ్ళలేదు. మేము వేరే సైడ్ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాం. బాగాలేదండి ఏమి ఇక్కడ. అలాగే లగేజ్ సౌకర్యం కూడా లేదండి ఇక్కడ. లగేజ్ పెట్టుకుంటారు కదా లాకర్స్ అంటే అలాంటివి ఏవి లేవు ఇక్కడ. మనం ఎవరైనా లగేజ్ ఉంటే ఎవరికైనా అప్ చెప్పిలా షాపులలో కానీ పెట్టి, లేకపోతే ఎవరైనా ఒక మనిషి ఆగి లగేజ్ కాడ టెంపుల్కి వెళ్ళాలి, దర్శనానికి వెళ్ళి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే గాబా ఆడ పెట్టి మనం వెళ్ళిపోతాము. ఎవరైనా ఎత్తుకెళ్ళే అవకాశాలు ఉన్నాయంట. మైకులు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. అసలే ఇక్కడ ఒకరికి అమౌంట్ కూడా పోయిందంటండి, 15,000 రూపాయలు పోయినాయి అంట క్యూ దర్శనంలోనే అని చెప్పారు. వాళ్ళు ఎవరైనా తెచ్చియండి అని కూడా మాట్లాడారు. అందుకని మరి నేను చెప్తున్నాను, ఒకవేళ ఇక్కడికి వెళ్తే ఎవరైనా సరే దర్శనానికి వెళ్ళాలనుకుంటే లగేజ్ కాడ మనం ఉండేటట్టుగా చూసుకోలేదు. ఎక్కడైనా సేఫ్టీగా ఎవరు నమ్మకస్తుల మీద ఉంచి వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళకు ఒంటరిగా వదిలేసి వెళ్ళలేము. మనం వెళ్ళి దర్శనం చేసుకొని 2-3 గంటలు అయిపోద్ది. ఎందుకంటే కొద్దిగా రద్దీగా ఉంటే మాత్రం ఎక్కువ సమయం పట్టేటట్టు ఉంటుంది ఇక్కడ. అందుకని నాకు అక్కడ డ్రెస్ చేసుకుంటున్నారు చూసండి. అసలేం బాగాలేదండి అటు సైడు. ఇక్కడ కింద కూడా కొండనట్టుగా ఉంటుందండి, మెట్లు కూడా జారుతూ ఉంటాయి. కింద స్టెప్స్ ఉన్నాయి, అలాగే కొండ ఆకారం లాగా ఉంటుంది, కొద్దిగా జారుతుంది. అందుకే గుండం అంటున్నారు అనుకుంటా. అంటే అక్కడ గుండం ఉంది, ఇదేం చూడడానికి కోనేరు లాగా ఉంది. అటు సైడు గుండం నేను చూపిస్తానండి. ఆ గుండం నుంచి నీళ్ళు ఇందులోకి వస్తున్నాయి అంట. మేమైతే దీన్ని కోనేరు అని పిలుస్తున్నాం, కానీ కోనేరు అనకూడదండి. మేము కోనేరు ఎక్కడ ఉందని చెప్పి అడుగుతుంటే కోనేరు కాదు గుండం అని చెప్పి అన్నారండి. ఇక్కడ అడిగితే ఎవరైనా సరే గుండం అంటున్నారు, కోనేరు కాదంట, గుండం అనే పిలుస్తారంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి. మానస ఏవన్ విలేజ్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇగో నేను చూపిస్తాను కానీ మరుచులు కనిపించారు కదా, అక్కడ ఉందండి గుండం, కొద్దిగా పై ఎత్తున. అందులోంచి నీళ్ళు ఇందులోకి వస్తాయంట. అలాగే రేపటి వీడియో ఇంకా ఉందండి. వీడియో అయితే అయిపోలేదు, ఎందుకంటే నేను లాంగ్గా అంటే ఇక్కడ అసలు ఏమి ఉంది, ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఇక్కడ ఎలా ఉంది అని మొత్తం చూపిస్తున్నాను.